వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండా సర్పంచ్ రమణీబాయి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు అనార్ సింగ్ ను రమణీబాయి భర్త హనుమంత్ నాయక్ మొదటి భార్య కుమారుడిగా గుర్తించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో అనార్ సింగ్ దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున సర్పంచ్ రమణీబాయి ఇంటిపై అనార్ సింగ్ పెట్రోల్ పోసి నిప్పంటించగా రమణీబాయి, హనుమంత్ నాయక్ తో పాటు కుమారులు వెంకటేష్, శివకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ వారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో రమణీబాయి, వెంకటేష్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆస్తులు, బీమా డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో తండ్రి, పినతల్లి, ఆమె కుమారులపై అనార్ సింగ్ హత్యాయత్నానికి పాల్పడ్డట్టు తెలిపారు. ఈ అనార్ సింగ్ ఏం చేసిందంటే, ఇక ఎట్లా మా ఫాదరు నాకు డబ్బులు ఇస్తలేడు, భూమి ఇస్తలేడు అని చెప్పేసి వీళ్ళను చంపితేనే మాకు ఏమైనా లాభం జరుగుతున్న ఉద్దేశంతో, చంపాలనే ఉద్దేశంతో ముందస్తు పథకం ప్రకారంగా అతను పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఈ హనుమంత్ నాయక్ వాళ్ళ ఇంటి పైన, మామూలుగా మనకు పల్లెటూళ్ళలో వెంటిలేషన్ కోసం ఈ విత్తనాలు ఆరబెట్టుకున్నప్పుడు లోపల పోయడానికో కొద్దిగా పైన ఇట్లా హోల్లా ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి ఆ పెట్రోల్, డీజిల్ కలిపిన పెట్రోల్ లోపలికి పోసి దాంట్లోని మంట పెట్టడం జరిగింది. దాంతో ఇంట్లో ఉన్న హనుమంతు చిన్న భార్య, ఆమె ప్రజెంట్ సర్పంచ్ కూడా ఆమె రమణీబాయి, వాళ్ళిద్దరికీ ప్లస్ వెంకటేష్, శివ నలుగురు కూడా కాలిన గాయాలు కావడంతో వాళ్ళని ఇమీడియట్గా డీడీ రికార్డ్ చేయించి మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి బెటర్ ట్రీట్మెంట్ గురించి హైదరాబాద్ కూడా పంపడం జరిగింది. ఘటనపై సర్పంచ్ రమణీబాయి చిన్న కుమారుడుతో పాటు కుటుంబ సభ్యులు కీలక విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం హైదరాబాద్ లో బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో సర్పంచ్ అయినటువంటి రమణీబాయి పై హత్యాయత్నం, కుటుంబంపై హత్యాయత్నం జరిగింది. పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. రమణీబాయి భర్త, అతని పెద్ద కొడుకు వెంకటేష్కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ నిప్పంటించి హత్యాయత్నం చేసింది రమణీబాయికి సంబంధించిన పెద్ద కొడుకు. అంటే ఈ హనుమంత్ ఎవరైతే ఉన్నా అతనికి ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్యకి సంబంధించిన కొడుకే హత్యాయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో అదే టైంలో ఇంట్లో ఉన్న రమణీబాయి చిన్న కొడుకు శివ తల్లిదండ్రులను అలాగే అన్నను కాపాడే ప్రయత్నంలో అతని చేతికి కూడా గాయాలైన సిచ్యువేషన్ ఉంది. అసలు ఏం జరిగింది, శివతో మాట్లాడింది. అసలు శివ ఈరోజు ఉదయం ఏం జరిగింది చెప్పండి. ఉదయం ఏం జరిగింది అంటే, మేము ఇంట్లో పడుకున్న సమయంలో మాకు తెలియకుండా పెట్రోల్ ఇంటి నుంచి పైనుంచి పెట్రోల్ పోసి బయట లాకేసి మేము బయటికి రాకుండా మొత్తం పెట్రోల్ పోసి అంటి పెట్టడం జరిగింది. ఆ మంటల్లో మా అన్న, మా అమ్మ, మా నాన్న మొత్తం కాలిపోవడం జరిగింది. చాలా వరకు గాయాలు తీవ్రమైన స్థితిలో ఉన్నాయి. ఎంత పెట్రోల్ పోసి ఉండొచ్చు అందాజా? 20 లీటర్ 30 లీటర్ పెట్రోల్ పోసి ఉండొచ్చు అందాజా. మా వదిన వాళ్ళిద్దరు వచ్చి కలిసి వాళ్ళు ప్లానింగ్ చేసి మమ్మల్ని చంపేద్దామని, దానివల్ల ఇప్పుడు మేము బతికి బయటపడ్డాం. హాస్పిటల్లో మాకు ఎలాంటి సౌకర్యాలు, మాకు ఎవరు సాయం చేయట్లేదు. అసలు గొడవ ఏంటి అసలు మీకు? మీ అంటే హనుమంత్ మొదటి భార్య పిల్లలకి మీకు ఏంటి గొడవ? ఏం లేదు. మా డాడీ పేరు మీద 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాల భూముల్లో ఏంటంటే, ఆయనకు 2 ఎకరాలు, ఒక ఎకరా ఆయన, 1 ఎకరా ముగ్గురికి, 3 కొడుకులు, 3 ఎకరాలు చేసి ఇస్తా. 2 ఎకరాలు నా పేరు మీద ఉంటుంది. నేను తదనంతరం మీ 2 ఎకరాలు మీకు వచ్చేస్తుంది అని చెప్తే, ఆయన ఏం చేసిండంటే ఈ మొత్తం నాకే కావాలని నైట్ వచ్చి పెట్రోల్ పోసి అంటించడం జరిగింది అందరు. అంటే గతంలో ఏమైనా హెచ్చరించారా, చంపేస్తాను అలాంటి? హెచ్చరించారు. మేము ఏదో మాట వరుసగా అంటున్నాడేమో అనుకున్నాం, కానీ మేము ఇంకా లైట్ తీసుకొని ఇప్పుడు అంటే మాకు ఇంత ఈ పరిస్థితికి ఇప్పుడు కాలిన గాయాలు ఉన్నాయి కదా, మీ మదర్కి కానీ, మీ నాన్నకి కానీ, మీ బ్రదర్కి వెంకటేష్కి ఎంత పర్సెంటేజ్ కాలిందని చెప్పారు? మా మదర్కి 96%, మా బ్రదర్కి 98%, మా నాన్నకి ఎంత 50% కాలిపోయింది సార్. ఇప్పుడు డాక్టర్స్ ఏమన్నా గ్యారంటీ ఇచ్చారా, ఏమని చెప్తున్నారు? వాళ్ళు ఏమంటలేదు, గ్యారంటీ ఇవ్వమని అంటున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తాం, అయితే లేకపోతే కాదని చెప్తున్నారు. వాళ్ళ బంధువు ఇంకొక అతను కూడా మనతో ఉన్నారు. ఎవరైతే అటాక్ చేశాడో అతనితో మీరు మాట్లాడారు గతంలో కూడా అని చెప్తున్నారు. అసలు ఏమని చెప్పుకొచ్చాడు? అతను స్వభావం ఎలా ఉంటుంది? స్వభావం అండి చెప్తున్నా కదా, అతను మెంటల్ అండి. ఎందుకంటే అంతా నాకు చుట్టాలైన నా సడ్డగుడు, సొంత సడ్డగుడు, పెద్ద సడ్డగుడు. అతను నాకే వచ్చేసి, బాబాయ్ మీరైతే చెప్పుకోండి, మీరు మా నాయనకి చెప్పుకుంటే ఎవరైనా చెప్పుకోండి, ఎప్పుడైనా కానీ నా చేతుల్లో చేస్తారు. వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి నేను కత్తి కూడా తీసుకొని పెట్టుకున్నా. గొడ్డలు మన పొలం కాడ వస్తే మాత్రం నరకేస్తా, నరకకుండా కానీ వాళ్ళతో ఏదో ఒక రోజు కాల్చైనా చంపేస్తా, కానీ వాళ్ళ సావేది మాత్రం నా చేతిలోనే అన్నాడు. వదినకి చెప్పాను, అన్నకైతే చెప్పలే. వదిన ఇట్లా సంగతి ఇట్లా మాట్లాడుతున్నాడు, పిచ్చోడు కనిపిస్తున్నాడు,
వాడు ఏదో ఆస్తి గురించి ఏదో అంటున్నాడే వాడు ఏం చేస్తున్నాడు, ఆ మురిగా కుక్క మన గరుస్తుందా అంటే ఆడు కుక్క కదా తల్లి, ఏదైనా చేయండి, పక్కన ఇల్లు ఉన్నాయి కదా, ఇంకా ఇంకో 1,50,000 ఒక 2 లక్షలు మనం ఎక్కువ ఇచ్చేసి భూమి ఇల్లు కూడా మీరు ఇద్దరు కొడుకుని పెట్టుకుని మనకి ఏదైనా ప్లాట్ ఇప్పించినా సరే మనం మాత్రం దూరం పెట్టుకోండి, మెడ మీద పాము లెక్క ఉన్నాడు, ఎప్పుడో నా మీకు కాటించే ప్రయత్నం చేస్తాడు చూడండి అని చెప్పిన. ఈ మాట కూడా మా వద్ద లైట్ తీసుకునేదేమో, కానీ నిజంగా వాడు చెప్పినట్టు పని చేసిండు. లంబాడి తండాకు సామాజిక వర్గానికి చెందిన మేము లక్షలు పెట్టి ట్రీట్మెంట్ అందించలేం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సాయం అందించాలని వీళ్ళైతే కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రవణ్, TV9 హైదరాబాద్.